సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గైస్, ప్రజెంట్ వీడియో ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది. సో సౌత్ ఎండ్ సర్కిల్ అంట మెట్రో స్టేషన్. ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నా. ఆల్మోస్ట్ ఈ మంత్ 2 times అనుకున్నా, 2 times అయింది అనుకుంటా నేను బెంగళూరు వచ్చి. 15 daysకి ఒకసారి వస్తూనే ఉన్నా, ఎందుకంటే ఏదో ఒక వర్క్ పడుతుంది. ఇక్కడ సిగ్నల్ చంపేయడమే, ఎందుకంటే ఈ టైంలో ఎవరు ఉండరు కాబట్టి. కాకపోతే కొంచెం చూసుకొని జంప్ చేయాలి, ఎందుకంటే ఇదే స్పీడ్లో ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు ఎంత 40-50 స్పీడ్లో వెళ్తున్నా. ఇదే స్పీడ్లో వేరే బైక్స్ కూడా రావచ్చు అండ్ వేరే వెహికల్స్ కూడా రావచ్చు. సో అందుకే కొంచెం చూసుకొని వెళ్ళాలి. అండ్ ప్రజెంట్ వీడియో నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే నంది హిల్స్. మేబీ ఇది టైం కాదు, అంటే ఇది సీజన్ కాదు అక్కడికి వెళ్ళడానికి. అది మోస్ట్లీ ఏమంటారు, నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో వెళ్తారు. బట్ మనం ఈ టైంలో వెళ్తున్నాం అంటే కొంచెం సీజన్ కాదనుకుంటా. అయినా సరే వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది కాబట్టి. మ్యాక్సిమం అసలు ఇప్పుడు ఏమంటారు, అసలు నాకు ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే ఆఫీస్ జాయిన్ అయ్యానో నాకు అసలు కొంచెం లీవ్ సరిగా ఉండట్లేదు అనమాట. సో ఇంకా దీనివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నా. సూన్ ఇప్పటి నుంచి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా, కన్ఫర్మ్ చేస్తా. ఇది షూర్, డ్యామ్ షూర్. ఇంకా ఒక అల్టిమేట్ మోటివేషన్తో, కన్సిస్టెన్సీతో తీస్తా. ఒక మళ్ళీ పాత ఆదిల్ షేక్ని మీరు చూడవచ్చు. సో నేను ఆదిల్ షేక్ని కాస్త మిస్టర్ దిల్గా మార్చేసాను అనమాట, ఎందుకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దామని. ఆదిల్ షేక్ ఆల్రెడీ బ్రాండ్ క్రియేట్ అయిపోయింది, బట్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో బెంగళూరు చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందబ్బా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కల్చర్కి మనం అస్సలు సెట్ కాము. బాబా అంబాసిడర్ కార్గా ఎన్ని రోజులకి అంబాసిడర్, ఇది నా డ్రీమ్ కార్ అబ్బా. అసలు అంబాసిడర్ ఒకప్పుడు ఊపింది. కింద పైన ఈ కింద పైన అనుకుంటూ ఉంటాం, మనకు తెలియనప్పుడు. ఫస్ట్లో నేను అట్లా అనుకునేవాడిని, అంటే మనం ఏదైనా ఒక సిటీకి వస్తే ఇన్ని రోడ్లు ఉంటాయి కదా, అంటే కింద ఉంటాయి, మళ్ళీ కింద అండర్ పాస్ ఉంటుంది, పైన రోడ్ ఉంటుంది, మళ్ళీ ఎక్కువైతే పైన ఫ్లైఓవర్ కూడా ఉంటుంది. ఇన్ని ఫ్లైఓవర్లు ఎట్లా కన్ఫ్యూజ్ అవ్వరు వీళ్ళు? కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫర్మ్. నేనైతే కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతా. అండ్ ఇంకోటి ఏమంటే, ఎట్లా గుర్తుంటాయి ఇన్ని రోడ్లు? ఒక కట్ అయితే అవులేబ్బా ఏదైనా ఒక వెళ్ళడానికి, ఇన్ని కట్స్ ఎట్లా గుర్తుంటాయని నేను షాక్ అవుతుంటే. బట్ నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చి అంత అలవాటు చేసుకున్నానో, ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి సందు తెలుసు నాకు, అంటే మెయిన్ ఏరియాల్లో ప్రతి సందు తెలుసు. అలానే మళ్ళీ ఆడన్నా అక్కడ మేడ్చల్లో తీసుకుని మీరు ప్రతి సందు తెలుసు అంటే నాకే అంత తెలియదు. సో గైస్, నా కెమెరాకి ఏదో వచ్చింది, ఇంతవరకు అయింది ఒక 1/2 hour అయింది, సతాయిస్తూనే ఉంది నా కెమెరా. ఏమైందో తెలియదు. రికార్డ్ చేయడానికి పోతే మళ్ళీ ఎక్కడెక్కడికో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. అది ఎందుకు రా అని నేను షాక్ అవుతున్నా. ఇట్లా ప్రెస్ చేయగానే రికార్డ్ అయిపోవాలా, అలాంటిది ఏదో సెట్టింగ్స్లోకి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో గైస్, దిస్ ఇస్ బెంగళూరు, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. చాలా కూల్గా ఉంది, అలానే రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ అంతా ఇది ఏ సిటీనో మళ్ళీ ఏరియా తెలియదు, బట్ అన్ని లైటింగ్స్తో వెలిగిపోతున్నాయి అనమాట. మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు. మేబీ డేలో వచ్చింటే బాగా కనిపించేదేమో, అంటే కెమెరాలో. ఇప్పుడు నాకైతే అంత లైటింగ్స్ అంత బాగానే అనిపిస్తుంది, బట్ కెమెరా వ్యూలో చూడాలంటే మీరు డేలో చూడాలా, బాగా అనిపిస్తుంది. ఒరే ఏం రా స్పీడా. మనం మేబీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం అనుకుంటా, ఎందుకంటే స్కై ఇంత క్లియర్గా అనిపిస్తుంది. ఆకాశాన సూర్యుడున్నడు సందవేలకి. ఓ ఐ ఫర్గాట్, టుడే వీకెండ్ కదా. ఎటు చూడు జంటలు ఉంటారు. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళే బాగుంది. పెద్ద పెద్ద బైక్స్ విత్ గర్ల్స్. ఇంకా ఆగుతుందా చెప్పండి? ఇంకా బాడీలో రక్తం మరుగుతుంటుంది, ఇంకా బైక్లో ఆయిల్ ఇంజిన్ మరుగుతుంటుంది. ఇంకా ప్రతి ఒక్కరు, నాకు అర్థం కాదు వీళ్ళు, అంటే లైక్ ఇంతమంది లవర్స్ ఎట్లా ఉంటారు? ప్రతి ఒక్కరు ఒక అమ్మాయిని వేసుకుంటాడు, బైక్లో పోతూ ఉంటాడు. నాకు అర్థం కాదు, ప్రతి ఒక్కరు ఇట్లే సేమ్. వెనక అమ్మాయి ఉంటుంది, ఇంకా పోతూ ఉంటారు అంతే. ఏంటిది? వాట్ హ్యాపెనింగ్ హియర్? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. గైస్, మీకు కనిపిస్తుందా కెమెరాలో? ఆ కొండ చుట్టూ మబ్బులున్నాయి, మళ్ళీ ఎక్కడ లేవు, ఇక్కడ ఏడలేవు. ఆ కొండ చుట్టూ ఒక్కటే ఉన్నాయి, అదేదో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టు. గైస్, కనిపిస్తుంది ఆ కొండ. సో ఇదే నంది హిల్స్ అంటే, నంది హిల్ అంటే ఇదే. సో ఈ కొండని ఎక్కాలి ఇప్పుడు మనం బైక్తో. ఈ కొండని ఎక్కాల్సిందే.
క్లైమ్ చేయాల్సిందే. సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము, ఇంకా మన చేతులు ఏం లేదు. సో బైక్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే చూడండి, ట్రాఫిక్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం. సో అదే మనం కార్స్ వెళ్ళామనుకోండి ఇంకా ఆడ ఇరికిపోతాం అనమాట. సో దిస్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ బైక్స్ అనమాట. సో కొంచెం సందున్నా చాలు వెళ్ళిపోతాం, దూసుకెళ్ళిపోతాం, దూరం వెళ్ళిపోతాం. సో ఇంకా వీళ్ళు కార్లో ఉన్న వాళ్ళు పరిస్థితి అంతే. ఇప్పుడు ఇంతమందా ఉపేంద్ర, ఇంతమందా జనాల, ఏం చీమల వీళ్ళు? ఏం లేదు, ఇంకా దూసుకొని వెళ్ళిపోవడమే. సో గైస్ ఇది నంది హిల్స్ పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హాయ్ బాయ్, హాయ్ బాయ్, హాయ్ బాయ్, బాయ్, హాయ్ 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 అంటారు అంతే. నేను రికార్డ్ చేయట్లే వాళ్ళందరినీ, ఎక్కడ రికార్డ్ చేస్తారు? ఓ నేను మనకుతున్నారా బాబు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వచ్చి వెళ్ళాను ఒకసారి నంది హిల్స్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఏం కనిపిస్తారు? ఇడేం వాన పడిందా? ఏ వానగా ఇడు వాన పడతలేదు. ఈ మంచు వల్ల ఈడు వాన పడింది, ఆడ పడలేదు. ఇక్కడ చూడండి. సో గైస్ లిటరల్లీ ఐఎమ్ సేయింగ్, నేను ఎంత అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్. సీ దిస్ బ్యూటిఫుల్. మొత్తం ఎట్లుందంటే మొత్తం మబ్బులకి అమ్ముకుపోయి అంటే మేఘాల్లో వెళ్తున్నాం మేము. అంటే మేఘాల్లో ఈడొకడు హాయ్, మొత్తం మేఘాల్లో వెళ్ళిపోతున్నాం. ఇంకా అంటే ఇంకా మేఘాల్లో పైన, ఇంకా అంత పైన మళ్ళీ ఈడ కూడా ట్రాఫిక్ రా. ఎటు చూడు కార్ల వల్లే ట్రాఫిక్. అంటే వెంచక్క బైక్లు వేసుకురండి అబ్బా, ఏమవుద్ది? ఆగిపోయింది పాపం కార్. ఆహా బెస్ కనిపిస్తుందా మీకు? ఏమైనా కనిపిస్తుందా? చూడండి, ఏమైనా కనిపిస్తుందా? వాన పడుతుంది అట్లే. ఈ అంటే మంచు వల్ల చెట్లు వాటర్ పడిపోతున్నాయి స్లోగా. ఇదేనా ఇంకా? ఇంకా పైన కొంటుంది బండి ఆడపల్లా. పార్కింగ్ అంతా అక్కడ చేసినారు. వీళ్ళకి ఏమైనా పే చేయాలా పార్కింగ్కి? ఎంట్రీ పార్కింగ్ లో పోమా అదే టికెట్ తీసుకురావాలేమో. పార్కింగ్ పేమెంట్ పెట్టా పైన ఉందంట. ಪಾರ್ಕಿಂಗ್ ఇక్కడ ಹೋಗು ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಆ ಕಡೆ ಹೋಗ್ತೀಯ. ಸರಿ ఇక్కడికి ಹೋಗು అక్కడికి ಹೋಗು అంటారు, పార్కింగ్ తీసుకోలేమేమో. సో గైస్ ఇది వ్యూ చూడండి, మొత్తం మంచుతో కప్పు పడిపోయిందంతా. అంతా పార్కింగ్ అంటే ఏం లేదన్నా ఒక 1000 పైనే ఉంటాయి బైక్స్. ఇక్కడ 1000 పైనే ఉంటాయి బైక్స్ కానీ కార్స్ కానీ. కానీ చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్లో ఉంది, చూడాల్సిన ప్లేస్ బెంగళూరు దగ్గరలో. సో గ్యాస్ ఇది సిచ్యువేషన్ ఇక్కడ. అండ్ నేను చెప్పేది ఏంటంటే పార్కింగ్ చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది మాకు. ఉంటాయి ఇది ఎంట్రన్స్. సన్ రైజ్ బొక్క అన్ని పోయేది, ఇంకేం ఉండదు ఇక్కడ. సన్ రైజ్ అంట, సన్ రైజ్ బాయ్ అన్ని బాయ్. మనం వచ్చిన టైం బ్యాడ్. ఎక్కడ వస్తుంది ఇంకా వెయిట్ చెయ్యి, ఇంకా ఎండ రాలేదు. ఎండ అయిపోయింది, అయ్యో వాన పడిపోయి అంతా ఎండ అయిపోయింది. మంచు వల్ల మంచు కరిగింది, అది వర్షం రాలేదండి. సో గైస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో ఇక్కడ అంతా మంచు ఉంది, కరిగి వర్షం వచ్చింది. అండ్ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, అందరూ జనాలు వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నాం అంతే. సో ఎటు చూసినా మంచు మబ్బు, ఇంకేం కనిపిస్తలే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మబ్బు వల్ల చెట్లకి నీళ్లు పడుతున్నాయి. ఇంకా నీళ్లు మళ్ళీ వాన వల్ల అయిపోతుందో మొత్తం తడి శనుగులు పడుతున్నాయి. ఇది ఏదో ఉంది, ఏంది ఇది? వాట్ ఇస్ దిస్? బాయ్ దీంట్లో. సో ఇది ఏం బాయ్ తెలియదు మనకి. బాయ్. సో ఇక్కడ అందరూ సూర్యుడి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. బట్ ఇక్కడ సూర్యుడు అయితే కనిపిస్తలేడు, మేబీ పవర్ పోయినాడేమో. సో ఇది ప్రస్తుతానికి నంది హిల్స్
అవుట్కమ్ లొకేషన్ మేబీ ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, మనమే తప్పుకోవడం మంచిది. చెప్పు స్టార్ట్ అండి, తగలబెట్టండి నిరంజన్ గారు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా అంటే అన్నానంటారు, కోపం వస్తుంది. తగలబెట్టండి సార్, నిరంజన్ గారు తగలబెట్టండి. ఈరోజు వార్తలు ఏమనగా ప్రస్తుతం మబ్బులు కమ్ముకున్న నంది హిల్స్ లో సో మనం ఏం సూర్యుడిని చూడలేకపోతున్నాం. సో యాక్చువల్ గా మనం వచ్చింది సన్ రైజ్ కోసం, బట్ ఇక్కడ సన్ రైజ్ అనేది లేదు, ఎందుకంటే సూర్యుడు తప్పిపోయాడు. ఏంటి ఐ డోంట్ నో, నాకు తెలియదబ్బా. సో ఇక్కడ సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అంతా కూడా వీళ్ళు సూర్యుడి కోసం మీరు చూస్తున్నట్లయితే అంతా కూడా ఒకసారి బ్యాక్ గా చూపించేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాకు అందరు కనిపిస్తున్నారు, బట్ మా మావయ్య సూర్యుడు కనిపిస్తలేడు. సో ఆయన కోసమే వచ్చాం, బట్ ఆయన కనిపిస్తలేడు. సో ఇది చాలా దుర్భాగ్యం అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏదైనా ఒక 2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకా సూర్యుడు రాయా. సో ఇది ఇంకా టైం వచ్చేసి 9:30 అట్లా అయింది, అయినా కూడా ఇంకా సన్ రైజ్ అయిపోయింది. బట్ ఏడనో సన్నమామ ఎక్కడో వచ్చాడు విరాధి వీరుడు. ఆడ చూడు, ఆడా ఉన్నాడు సన్న. వచ్చాడు రా, ఫుల్ వచ్చాడు. ఇప్పుడు అప్పుడు అంతా కూడా ఉప్పెనలా కొట్టుకుపోతారు అని చెప్పండి. వార్తలు చదువుతున్నాను, వార్తలు. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. సో నేను చెప్పింది ఇదే. సో మీరు ఒకవేళ విజిట్ చేస్తూ ఉంటే బాగా మంచిగా ఎంజాయ్ చేయండి, ప్లాన్ చేసుకోండి. బట్ కాకపోతే వీకెండ్స్ కొంచెం ఆలోచించండి, ఎందుకంటే వీకెండ్ చాలా అంటే చాలా జనాలు వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బైక్ పార్కింగ్ కానివ్వండి, ఇది చాలా ఇబ్బందులు పడిపోతారు. క్యాష్ తెచ్చుకోండి, ఓకేనా? క్యాష్ తెచ్చుకోండి అండ్ మీకు ఇబ్బంది ఉండదు. సో అయిపోయింది. సో ఈ కార్యక్రమం అయిపోయింది. అక్కడ ఏదో టెంపుల్ ఉంది ఆడ. అండ్ ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోతే ఒక మేడంని కలవాలి. సో ఆ మేడంని కలిసి, మేడంకి వెళ్తే సరిగ్గా బాగాలేదు. సో మేడంని కలిసి వెళ్ళిపోయాం ఇంకా. సో చూడండి, మబ్బులు కనిపిస్తున్నాయి. చూడాలంటే చాలా ఉంది. సో ఏంటంటే మీరు ప్రజెంట్ రండి ఇక్కడికి, చూడండి ఎలా ఉందంటే ఇంకా నా నోటితో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. 2 మెయిన్ ఏంటివంటే పార్కింగ్ ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో మీరు క్యాష్ తెచ్చుకోండి, లిక్విడ్ క్యాష్ తెచ్చుకుంటే ఈజీగా అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏమంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెవీ 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 ట్రాఫిక్. స్టక్ అయిపోతారు, ఇంకా ఇక్కడ స్టక్ అయిపోతారు, అలా ఉందిడా. సో గస్ లిటరలీ చెప్తున్నా, లొకేషన్ చూడండి, ఎక్దమ్ యాంటిక్ పీస్. సో గ్యాస్ వచ్చిన పని అయిపోయింది. సో ఇదే పార్కింగ్ ఏరియా. మొత్తం చూడండి, మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇంకా అసలు మనది చిన్న బండి ప్లస్ చిన్న హెల్మెట్ ప్లస్ చిన్న కెమెరా. సో వీళ్ళంతా అదో బిఎండబ్ల్యూలు అండ్ అంతా బిఎండబ్ల్యూలు, డామినర్లు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లు, థండర్లు, GT 60లు అన్నీ అవే కనిపిస్తున్నాయి బండ్లు ఇక్కడ. గైస్ లిటరలీ చూడండి, అసలు లొకేషన్ ఏమైనా ఉందా? నంది హిల్స్ అండ్ ఘాట్ రోడ్లో. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా బైక్ ట్రై చేయడం. ఒకసారి అటు ఎక్కడో కర్ణాటక సైడ్ రైడ్ వెళ్ళింటి అప్పుడు ఇంత లేకుండే, తక్కువ ఉండే. అండ్ ఇక్కడ మనము గేర్ మార్చే అవసరం లేదు, గేర్ వేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతా డౌన్కి, ఎందుకంటే కొండ కాబట్టి దిగుతున్నాం కదా డౌను. సో మనం ఎక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ గేర్ మార్చాల్సిన అవసరం లేదు. సో ఇదే నేను చెప్పా కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క జంటతో వస్తున్నారు. అది అమ్మాయితోనే ఇక్కడ అక్కడ ఏటు చూడు జంటలు. ఇంకా మేబీ లవర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా ఇది రాను లవర్ హిల్స్ అని పెడతారేమో పేరు. ఇప్పుడు నంది హిల్స్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ లవర్ హిల్ అని పెడతారేమో. ఇంకా ఇప్పుడు వస్తున్నారు అబ్బా వీళ్ళు ఇంకేం చూస్తారు అబ్బా. ఇప్పుడు అస్సలు చూడాల్సింది మార్నింగే. అస్సలు ఆ మబ్బులు అవి గ్యాస్ లిటరలీ చెప్తున్నా, నేను చూడలే నేను ఎప్పుడు ఇంట్లో. అస్సలు చలి పడుతుంది, చలి అంటే చలి కాదు అట్లా పడుతుంది. అండ్ ఇంకోటి నేను చెప్పా కదా మీకు, పార్కింగ్తో ఒక ఇష్యూ ఉంది.
అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే క్యాషే వాళ్ళు ఆన్లైన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదనట్లేదు. కాకపోతే ఏమంటే ఆడ అది ఏమంటారు, నెట్వర్క్ రావట్లే, మెయిన్ జియో రావట్లే, ఎయిర్టెల్ రావట్లే, ఏ సిమ్ పని చేయట్లేదు అసలు. మరి ఎగ్జాక్ట్లీ టికెట్ దగ్గరే మళ్ళీ పైకి వెళ్తే నెట్వర్క్ ఫుల్ వస్తుంది, మళ్ళీ మొత్తం పైకి. ఇంకా సన్ రైజ్ పాయింట్కి వెళ్తే మొత్తం వస్తుంది, అట్లా అవుతుంది మొత్తం. అక్క చూడండి ఇదో సొంతంగా వచ్చేసింది బండి తీసుకొని. ఇది ప్యాషన్ అంటే, బైక్ డ్రైవింగ్ అంటే ప్యాషన్ ఇట్లా ఉండాల. ఒకరి కోసం మనం వెయిట్ చేయొద్దు, అండ్ మనం ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు. సో వెళ్ళిపోవాలి. పొద్దున మీకు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నేను వీడియో ఆఫ్ చేసాను, మర్చిపోయా. సో ఇక్కడ టికెట్స్ ఇస్తారనమాట పొద్దున ఎంట్రన్స్లో. సో ఇక్కడే తీసుకెళ్ళండి, బైక్ పార్కింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ కూడా ఇస్తున్నారు. సో మేము ఏమి ఇంకా ఇస్తారులే అనే ఆతృతతో వెళ్ళిపోయాం. అంటే ఫస్ట్ మనం వెళ్ళాలి అనే టార్గెట్ అనమాట, ట్రాఫిక్ ఫుల్ ఉండే, ఇంక వెళ్ళాలనే టార్గెట్. సో ఇంకా దానికే ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఆడికి వెళ్తే అంత రోత అసలు టికెట్లు తీసుకోవడంలో టైం వేస్ట్, అంత టైం వేస్ట్. సో ఇంకా అయిపోయాం, మనం ఇంకా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాం. సో అదో ఆ పీక్కి అంత పీక్ వెళ్ళొచ్చాం మేము. నేను పోలీస్ అనుకున్నా కదరా అయ్యా, ఆయన పీ అని ఒప్పుతున్నాడు, నేను పోలీస్ అనుకున్నా. ఆడ పోలీసులు ఆపుతున్నారేమో అని. ఈ కర్ణాటక పోలీసులు ఆడపడితే ఆడ ఫోటోలు తీస్తారు అంతే, ఆ వేలల్లో ఉంటాయి ఫైన్లు. మనకి చాలా పడిపోతుంది, దానికే ఆలోచించాలి. అయినా హెల్మెట్లు ఉన్నా ఇది పడిపోతాయి.